జై శ్రీరామ్. ఇవాళ డేటు మార్చ్ 3 సెకండ్ డే. ఇవాళ ట్రేడింగ్ చేసేటప్పుడు ఇవాళ ట్రేడింగ్ స్టార్ట్ అయినాక ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ ట్రేడింగ్ చేసేటప్పుడు $6 $2 మైనస్ పేరుకి $4 ఉంది. మళ్ళీ $2 తోటి మళ్ళీ నేను ట్రేడ్ చేసిన. అప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఈ ట్రేడ్ కూడా పోతే మాత్రం $2 ఉంటుంది. తర్వాత మళ్ళీ నేను అమౌంట్ నా దగ్గర ట్రేడింగ్ చేస్తుంది ఒక అమౌంట్ లేదు. ఇప్పుడు చాలా భయపడ్డా. బాడీలోకించి స్వెట్ చెమట భయంకు చెమటలు వచ్చినాయి. కాళ్ళు చేతులు బాగా షేక్ అయినాయి. ఇప్పటికీ సరిగా మాట్లాడలేకపోతున్నా నేను. ఇది ట్రేడింగ్ చేసేటప్పుడు నా మెంటల్ నా ట్రేడింగ్ చేసేటప్పుడు ఇది నా సిచ్యువేషను. అయితే నేను ఇవాళ సెకండ్ డే అయితే ఇప్పుడు అమౌంట్ $9.17 ఉంది. నిన్న $6.40 సంథింగ్ అనుకుంటా. ఇవాళ కూడా 2 ట్రేడ్స్ తీసుకున్నా. అయితే ఫస్ట్ ట్రేడు నేను లాజిక్ 15 మినిట్ టైం ఫ్రేమ్ వెళ్ళేసరికి ఇది డౌన్ ట్రెండ్ ఉంది. నిన్న బుల్లిష్ ఉండే. ఇది బుల్లిష్ ఉండే. ఇక్కడ 2 ట్రేడ్లు తీసుకున్నా. ఇవాళ సెకండ్ డే. ఇది నిన్న బుల్లిష్ ఉండే, ఇప్పుడు బేరిష్ నడుస్తుంది ఇవాళ డే. అందుకోసం అని చెప్పేసి నేను సేల్ చేద్దామని చెప్పేసి రెడీ ఉన్నా. అయితే ఇక్కడ నేను ఎంట్రీ ఇక్కడ మార్క్ తీసుకున్నా. వన్ మోర్ ఇంకోటేమో ఇక్కడ మార్క్ తీసుకున్నా. అయితే ఇక్కడ నాకు వీలు కాలేదు. తర్వాత నేను దీన్ని 5 మినిట్కి చేంజ్ చేసిన. 5 మినిట్కి చేంజ్ చేసినప్పుడు నేను ఆల్రెడీ మార్నింగ్ నుంచి 12 వరకు నేను కంటిన్యూగా వెయిట్ చేస్తూనే ఉన్నా ట్రేడింగ్ కోసము. నాకు ఆపర్చునిటీ దొరకలేదు. అయితే నేను ఏం చేసిన, రూల్కి అగెనిస్ట్గా నేను ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ నేను సేల్ చేసిన. ఇక్కడ 1:3 రేషియోలో నేను ఇక్కడ ట్రేడ్ చేసిన. ఇక్కడ నా స్టాప్ లాట్ హిట్ అయిపోయింది. అప్పుడు నేను నేను రాంగ్ ట్రేడ్ చేసిన. ఇది నా రూల్స్కి అగెనిస్ట్గా తీసుకుని ఉంటుంది ట్రేడు. అందుకోసం అని చెప్పేసి ఇది స్టాప్ లాట్స్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత నా దగ్గర $4 ఉండే. నా హార్ట్ బీట్ చాలా కొట్టుకున్నది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇవాళ హోలీ ఉంది. అందరు బయట సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. నేను మాత్రము ఈ మార్కెట్ పైననే కూర్చొని ఉన్నా. అందరూ సెలబ్రేషన్ బయట వాళ్ళ సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి, కానీ నాకు మాత్రం నా హార్ట్ బీటే వినిపించింది నేను ట్రేడింగ్ చేసినప్పుడు. అది ఆ సిచ్యువేషన్. అది ఫస్ట్ స్టాప్ లాట్ హిట్ అయ్యేసరికి సెకండ్ ట్రేడింగ్ నేను ఇక్కడ మళ్ళీ నా కరెక్ట్ నేను ఇక్కడ మార్క్ చేసినో, ఇక్కడ నేను పాయింట్ ఎక్కడనైతే తీసి పెట్టుకున్నానో అక్కడ నాకు ఇది దొరికింది. అప్పుడు నేను వన్ మినిట్ కన్ఫర్మేషన్ 1 మినిట్ చూసుకునే వరకల్లా నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ ఇది కనిపించింది. ఇక్కడ అయితే నేను ఇక్కడ దీన్ని సేల్ చేసిన. ఇక్కడ $2 పెట్టిన. దీనికి $2 ఇది 1:3 ఇక్కడ వరకు ఇక్కడ నేను పెట్టుకున్నా. ఇది అయితే ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే టైము 12:46కి నేను ట్రేడింగ్ తీసుకున్న. 12:46 నుంచి 1:30 అంటే దగ్గర 1 అవర్ వరకు ఇది కనిపిస్తలేదు సరిగ్గా. ఇది 1:30 దగ్గర 1 అవర్ వరకు మార్కెట్ ఇక్కడనే ఉంది. ఇదే రేస్లోనే ఉంది. ఆ 1 అవర్ నా హార్ట్ బీటు, నా మెంటల్ టార్చర్ నాకు బాగా టార్చర్ అనిపించింది. తర్వాత స్టాప్ లాస్ ఇష్ట అవుతుందేమో అని అనుకున్నా. ఇది ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళింది. కాకపోతే మార్కెట్ రివర్స్ అయిపోయింది. కొంచెం అయితే నా స్టాప్ లాస్ ఇది హిట్ అయితే నా దగ్గర ఓన్లీ $2 ఉంటుండే వల్ల. ఇది ఇక్కడ ఇంకా ఇట్లా $2 అంటే ఇరికింది. జస్ట్ ఇంతే, ఈ మాత్రమే ఉండేది. ఇది ఉంటే మాత్రం నాది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుండే. అయిన తర్వాత ఇది మెల్లమెల్లగా డౌన్ ట్రెండ్ రావడం జరిగింది. అయితే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము
నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము ఫోను కెమెరా పలిగిపోయింది, అందుకే క్లారిటీ లేదు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము ఇక్కడి వరకు రావాలా మార్కెట్. నేను ఇక్కడ వరకు డ్రా చేసుకున్నా ఆల్రెడీ, ఇక్కడ వరకు రావాలా మార్కెట్. ఇది వైట్గా చేసుకుందాం. ఇది ఓకే, మార్కెట్ ఇక్కడ వరకు రావాలా ఆ ఉద్దేశంతో నేను అది 1:3 రేషియో నేను పెట్టుకున్నా. కాకపోతే ఏమో ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ $2 ఉంటుంది. ఇప్పుడు $6కి $6కి $2 స్టాప్ లాట్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా టూ ట్రేడ్కి నాకు చాయిస్ ఉంది. కాబట్టి నేను మళ్ళీ రిస్క్ తీసుకోవాలి అని అనుకోలేదు. నేను ఏంటంటే ఏం చేసిన, నా టార్గెట్ని ఇక్కడ క్యాండిల్కి డౌన్ సైడ్ స్టాప్ లైట్స్ పెట్టుకుంటూ వచ్చిన. నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టిన, తర్వాత స్టాప్ లాస్ ఇక్కడ పెట్టిన. అయితే నెక్స్ట్ స్టాప్ లాస్ అనేది నాకు ఇక్కడ $5కి ఇక్కడ పెట్టిన. తర్వాత నెక్స్ట్ స్టాప్ లాస్ నేను ఇక్కడ పెట్టిన. ఇక్కడ పెట్టేసరికి నాది ఇక్కడ మళ్ళీ తర్వాత డౌన్ ట్రెండ్ అయ్యేది. కాకపోతే నేను ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో నాది టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయిపోయింది. ఇక్కడ రివర్స్ అయిపోయింది. నేను ఇక్కడ పెట్టుకున్నా. నేను ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ పెట్టిన 490 ఈ క్యాండిల్ ఇక్కడ తిప్పిన. కాకపోతే ఇది ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసరికి నాది టార్గెట్ ఇది నా స్లాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ కంటిన్యూ డౌన్ ట్రెండ్ ఉంది. ఇది నేను 1:3 పెట్టుకుంటే నాకు ఇక్కడ $6 వస్తుండే ప్రాఫిట్. కానీ నేను మళ్ళీ రిస్క్ తీసుకోదలుచుకోలేను. ఒకవేళ నేను $6 కోసం అంతే పెట్టుకుని ఉంటే, ఒకవేళ నేను $5 ఇక్కడ నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రాఫిట్ $5 తీసుకున్నాను. నేను యాక్చువల్ తీసుకోవాల్సింది $6. కాకపోతే ఇక నాకు $6 తీసుకోవడానికి నేను ఛాన్స్ $1 కోసం నేను ఇప్పుడు ఇది $5 ప్లస్ $2 $7 నేను రిస్క్లో పెట్టాలనుకోలేదు. ఎందుకంటే నాకు ఈ ట్రేడ్ పోతే జస్ట్ నాకు $2 ఉంటుంది నా అకౌంట్లో. అందుకోసం అని చెప్పేసి నేను క్యాండిల్ టు క్యాండిల్ తీసుకొచ్చే వరకల్లా నాకు ఇక్కడ $4.96 ప్రాఫిట్ తోటి నేను ఎగ్జిట్ అయిపోయినా. ఇవాళ ఇక్కడ $4.96 తోటి ఎగ్జిట్ అయినా. కాకపోతే మార్కెట్ నేను లైన్ గీసుకున్నట్టే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది మార్కెట్. ఇది ఇవాళ చేసిన తప్పిందంటే, నేను నా రూల్స్కు అగర్నిస్ట్గా నేను ఇక్కడ ట్రేడింగ్ తీసుకున్నా. ఇక్కడ ఫస్ట్ ట్రేడింగ్ నేను ఇక్కడ తీసుకున్నా. ఇది నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇది తర్వాత నేను ఇక్కడ మార్కు చేసిన దగ్గరికి ఇక్కడ రివర్స్ క్యాండిల్ నాకు వచ్చేసరికి నేను సెకండ్ ట్రేడ్ తీసుకుంటే అది కరెక్ట్ ఉంది. కాకపోతే నేను నా రూల్స్ ప్రకారం ట్రేడింగ్ తీసుకుని ఉంటే మాత్రము $12 తోటి ప్రాఫిట్ తోటి ఉంటుండే ఇవాళ. కాకపోతే నేను ఇక్కడ ఫస్ట్ ట్రేడు నేను నా రూల్స్కి అగనెస్ట్గా తీసుకున్నా కాబట్టి అప్పుడు నాకు $6కి నుంచి $4 మైనస్ అయిపోయింది. దాని తర్వాత మాత్రం నేను $6 టార్గెట్ తీసుకోలేకపోయినా. ఆ భయానికి ఈ ట్రేడ్ కూడా స్టాప్ లాస్ అయితే మళ్ళీ నా దగ్గర $2 ఉంటుంది అనేతోటి నేను జస్ట్ కాస్ట్ క్యాండిల్ కిందనే స్టాప్ లాస్ పెట్టుకుంటూ వచ్చేసరికి నాకు లాస్ట్ $5కి నేను ఎగ్జిట్ అయిపోయినా. ఇవాళ తీసుకున్న 2 ట్రేడ్స్. ఇవాళ ఇది డే March 3. ఇవాళ నేను ఓన్లీ 2 ట్రేడ్స్ తీసుకున్నా బిట్కాయిన్లో. బిట్కాయిన్ ఇది ఇక్కడ సేలే 2. కాకపోతే ఫస్ట్ది స్టాప్ లాస్ హిట్ అయింది, సెకండ్ది ఫస్ట్ది ఏమో $2 199 సెకండ్ ఏమో $4.96. ఇవాళ ట్రేడ్ కంప్లీట్, సెకండ్ డే కంప్లీట్ అయిపోయింది. ఓకే, జై శ్రీరామ్. ఇప్పుడు నాకు ట్రేడింగ్ జర్నీలో నేను నేర్చుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ డే 1:3 రేషియో పెట్టినా నేను. కాకపోతే నేను ఎస్టర్డే ఏం చేసిన, నేను 1:3 పెట్టాల్సింది నేను 1:4 1:5 పెట్టిన ఇక్కడ. అప్పుడు ఇదేమైంది, 1:3 పెడితే నాది టార్గెట్ హిట్ అయిపోతుండే ఇక్కడ 1:3 పెడితే. కాకపోతే నేను ఇక్కడ 1:5 పెట్టేసరికి ఇక్కడ మార్కెట్ రివర్స్ అయిపోయి నా స్టాప్ లాస్ హిట్ అవుతుండే. కాకపోతే నేను ఇక్కడ ఏం చేసిన, మళ్ళీ
1:3 $6 తీసుకోవాల్సింది జస్ట్ నేను ఇక్కడ $3 తీసుకున్నా. సేమ్ ఇది కూడా ఇక్కడ కూడా నేను 1:3 తీసుకోవాలి. కాకపోతే ఫస్ట్ ట్రేడు భయంతో నేను ఇది కూడా తొందరగా ఎగ్జిట్ అయిపోయినా. అప్పుడు కూడా నేను కూడా ఇక్కడ కూడా సేమ్ $3కే ఎగ్జిట్ అయిపోయినా. సేమ్ ఇవాళ కూడా డే సెకండ్ కూడా ఫస్ట్ డే అనేది నేను రూల్కి అగెనిస్ట్గా నేను ఇది నా రూల్కి సంబంధించింది కదా, అయితే ఇది డౌన్ ట్రెండ్ ఉంది ఇక్కడ. దాన్ని బట్టి నేను తీసుకోసరికి రివర్స్ అయిపోయింది. ఇక్కడ హయ్యర్ హై, ఇక్కడ హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, దెన్ హయ్యర్ లో. నేను ఇక్కడ నేను తీసుకునేసరికి ఇక్కడ నాది మిస్టేక్ అయిపోయింది. కాకపోతే నేను ఇప్పుడు హయ్యర్ హై, హయ్యర్ లో స్ట్రాటజీని ఫాలో అవ్వడం లేదు కాబట్టి నేను ఇది తీసుకునేది లేకుండే. కాకపోతే నేను ఇది ఇక్కడ తీసుకునే వరకల్లా ఇది నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. హిట్ కావడం వల్ల నేను నెక్స్ట్ తీసుకోవాల్సిన నేను నార్మల్గా నా రూల్స్కు తగ్గట్టు తీసుకున్న ట్రేడ్ తీసుకుంటే నేను 1:3 తీసుకోవాలా. కాకపోతే నాది ఫస్ట్ ట్రేడ్ అనేది స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల నేను మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయిపోతే నాది అకౌంట్ డ్రిల్ అయిపోతుందనే ఉద్దేశంతో నేను ఏం చేసినానంటే క్యాండిల్ టు క్యాండిల్ తీసుకొని రావడం జరిగింది. అట్లా అయ్యేసరికి ఇక్కడ నాది $6కి నేను $5కి ఎగ్జిట్ అవ్వడం అయిపోయింది. లేకపోతే ఇవాళ కూడా నాది 1:3 టార్గెట్ హిట్ అవుతుండే. ఇక్కడ 1:3 అనేది హిట్ అవుతుండే. ఇప్పుడు నేను ఇది ఇక్కడ నాది మైనస్ పాయింట్ ఏమైపోతుందంటే నేను రూల్స్కు కాకుండా ముందు అగెనిస్ట్గా నేను ట్రేడ్ తీసుకుంటున్నా. ఆ ట్రేడ్ అనేది స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల నేను నెక్స్ట్ ట్రేడు నా కన్ఫర్మేషన్ ట్రేడు నేను రూల్స్ ప్రకారం వెళ్తున్న ట్రేడుని నా 1:3 రేషియోలో నేను ప్రాఫిట్ తీసుకోవాలా. కాకపోతే నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ట్రేడ్ లాస్ అవ్వడం వల్ల సెకండ్ ట్రేడ్ నేను నేను తొందరగా ఎగ్జిట్ అయిపోతున్నా. ఇది ఇక్కడ నాది ఒకటి మైనస్ పాయింట్ అయిపోతుంది. నిన్న కూడా నేను తొందరగా ఎగ్జిట్ అయిపోయినా. ఇవాళ కూడా నేను 1:3 తీసుకోవాల్సింది నేను 1:2.5 తీసుకోవాల్సి వచ్చింది.